హలో బావా. చెప్పరా. అదే పులస చేపల సీజన్ కదా. ఆ మన ఊర్లో 3 కేజీలు పులసడింది. ఆహా. అదేమో ఏలం పాట పెట్టాడు. మన ఊరు ప్రెసిడెంట్ 18,000 పాడేస్తుంటే ఎదురెళ్ళిపోయి నేను 30,000 పాడేశాను. అందరేమో పలానాడు బామతి 30,000 పాడేశాడు అని మన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయ్యి బాబోయ్, నువ్వు సూపర్ రా. అయితే ఒక కేజీ చేప నాకు ఫ్రిడ్జ్ లో పెట్టించు. నేను ఎలాగో ఇంటికి వస్తున్నాను కదా, వచ్చాక మీ సెల్లుతో వండించుకుని తింటాను. వండించుకోవడానికి చేప ఎక్కడ ఉంది? అదేంటి పాడేనన్నావు కదూ. పాట అంటే పాడాను కానీ డబ్బులు ఎక్కడే? మరి డబ్బులు లేకుండా ఎందుకు పాడావు? కంగారు పడకరా బావా. అదే ఏలం పాటలో మన చెరువు పక్కన సూర్యరావు బాబాయ్ ఉన్నాడు. షార్ట్ తీసుకెళ్లి బాబాయ్ చేపకి 30,000 కట్టే మా బావ వచ్చి పాలేరు కింద ఉంటాడని చెప్పాను. మరోసారి ఫోన్ చేసి ఒక మాట చెప్పరా బాబు, చేప ఇంటికి పంపిస్తాడు. లేదనుకో మళ్ళీ అదే 30,000 కోసం పంచాయతీలో పెడతాడు. నాకు సంబంధం లేదు రోయ్. ఒరే అడువాంబోతు మోహన్ అయ్యలా, నువ్వు ప్రెస్టేజీకి వెళ్ళిపోయి ఏలం పాటలు పాడితే నేను వెళ్ళి పాలేరుతానో చెయ్యాలా? పాలేరు అంటే ఆడికేముంది బావా, ఓ చెరువు 3 గేదెలు అంతే. మనకి ఇక్కడ బెనిఫిట్ కూడా ఉంది. ఆ గేదె పాలు బ్లాక్ లో అమ్మేహాం అనుకో మన సిగరెట్ ఖర్చులు పోతాయి. అయ్యి బాబోయ్, నన్ను బతకనోడమ్మో చంపేతలేడు, నేను చచ్చిపోతాను. అయ్యి బాబోయ్. ఒరే ఆ పని మాత్రం చేయకురా, మధ్యాహ్నం భోజనాలకి డబ్బులు బొక్క. సర్లే కాని బావా, ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటాను. అయ్యి బాబోయ్, చిత్తూ నా బతుసాడా.